ఈవీఎంలు రద్దు చేయాలంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పోర్టోరికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్లీ పేపర్ బ్యాలెట్కు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్ ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మస్క్ చెప్పింది నిజమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మస్క్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఈవీఎంల విశ్వసనీయతపై స్పందించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ పరిధిలో ఎన్డీఏ అభ్యర్థి ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మంగేష్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్కు అనుసంధానం చేసిన ఫోన్ ఉపయోగించినట్లు సంచలన నివేదిక బయటకు వచ్చింది. ఈవీఎం మెషిన్ను అన్లాక్ చేసే ఓటీపీని జనరేట్ చేసేందుకు ఈ మొబైల్ ఫోన్ను ఉపయోగించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. భారత్లోనే ఈవీఎంలు బ్లాక్ బాక్స్ అని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదంటూ ట్వీట్ చేశారు. ముంబై లాంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బోటకమని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.